కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ప్రభాస్ తన మూవీస్ కి తప్ప పక్క సినిమాలకే ప్రమోషన్ చేస్తారా? సొంత సినిమాలకి ఒక ఇంటర్వ్యూ, ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఎందుకు సరిపెట్టేస్తున్నారు? సెట్స్ పై ఉన్న సినిమాలకే డేట్స్ ఇవ్వని డార్లింగ్ చిన్న సినిమాల ప్రమోషన్స్ కి మాత్రం టైం ఇస్తారు. డార్లింగ్ బయట సినిమా ప్రమోషన్స్ కదేంటో చూసేద్దామా? ప్రభాస్ లో మంచి కామెడీ టైమింగ్ ఉంది, కానీ అందరూ డార్లింగ్ ని యాక్షన్ హీరోగా చూపిస్తున్నారు. బుజ్జిగాడు ఏక్ నిరంజన్ లో ప్రభాస్ లోని కామెడీ యాంగిల్ ను వాడుకున్నాడు పూరి. సంగీతం ప్రమోషనల్ వీడియోలో డార్లింగ్ కామెడీకి మాడ్యులేషన్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ప్రభాస్ బయటకు రావడం చాలా కష్టం. ఆయన సినిమాల ప్రమోషన్కే కనిపించడు. దిగ్దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో తీసిన సింగ్ గీతం మూవీ కోసం ప్రభాస్ చేసిన ప్రమోషనల్ వీడియో ఆకట్టుకుంది. ఈ వీడియోలో చిత్ర నిర్మాత నాగ్ అశ్విన్ కల్కి 2 గురించి మాట్లాడుతుంటే ఇవేవి పట్టించుకోకుండా సంగీతం మూవీ గురించే మాట్లాడాడు ప్రభాస్. వైజయంతి మూవీస్ అంటే ప్రభాస్ కు ప్రత్యేకం. ఈ బ్యానర్ నుంచి ఏ సినిమా వచ్చినా ప్రమోషన్ చేస్తాడు. జాతిరత్నాలు రిలీజ్ టైంలో టీమ్ డార్లింగ్ ను కలిసిన వీడియో సినిమాకు హైప్ తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో ప్రభాస్ తక్కువగా కనిపిస్తారు. ఏదో తన సినిమా రిలీజ్ అయిన టైంలో టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న సినిమాలని కూడా తనే ప్రమోట్ చేస్తారు. యూవీ క్రియేషన్స్ నిర్మాతలు వంశీకి క్లోజ్ ఫ్రెండ్ అయితే, మరో నిర్మాత ప్రమోద్ ప్రభాస్ కి బ్రదర్. ఈ ఇద్దరు నిర్మాతలుగా ఉన్నా వెనకుండి నడిపించేది మాత్రం ప్రభాసే. యూవీ క్రియేషన్స్ బ్యానర్ మిర్చి మూవీతో మొదలైంది. ఆ తర్వాత రన్ రాజా రన్, భలే భలే మగాడివోయ్ వంటి హిట్స్ పడినా రాధేశ్యావ్, కంగువా వంటి డిజాస్టర్స్ భారీ నష్టాలు తీసుకొచ్చాయి. రన్ రాజా రన్ తర్వాత మరోసారి శర్వాతో తీసిన బైకర్ రిలీజ్ టైంలో ఓ వీడియో ప్రమోషన్ ఇచ్చాడు ప్రభాస్. యూవీ క్రియేషన్స్ నిర్మాతలు వంశీ, ప్రమోదే అయినా కనిపించని అసలు నిర్మాతగా ప్రభాస్ ను చెప్తారు. నష్టాల్లో ఆదుకునేది మాత్రం డార్లింగేనట. ఈ బ్యానర్ నుంచి సినిమా వస్తోంది అంటే టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయడం, సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ సినిమాలకు క్రేజ్ తీసుకొస్తూ ఉంటాడు ప్రభాస్. కపుల్ ఫ్రెండ్లీ మూవీ కోసం ఏకంగా ఇంటర్వ్యూనే ఇచ్చాడు. నాగ్ అశ్విన్ తనకు కల్కి లాంటి 1000 కోట్ల సినిమా ఇచ్చాడన్న అభిమానం ప్రస్తుతం కల్కి 2 సెట్స్ పై ఉండడంతో నాగి నిర్మించిన సంగీతంకు సపోర్టుగా నిలిచాడు ప్రభాస్. యూవీ నుంచి ఏ సినిమా వచ్చినా కనిపించని నిర్మాత కాబట్టి ప్రమోట్ చేస్తాడు. హీరోగా నటించే సినిమాలను ఎందుకిలా ప్రమోషన్ చేయడు అన్న బాధ నిర్మాతల్లో ఉంది. నాగ్ అశ్విన్ క్లోజ్ కావడంతో కల్కి ప్రచారం కోసం ఎక్కువ టైం కేటాయించిన ప్రభాస్ రాజాసాబ్, సలార్, రాధేశ్యామ్ విషయంలో తూతూ మంత్రంగా చేసేశాడు. డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేస్తే రీచ్ మరోలా ఉంటుందన్న నిర్మాతల నమ్మకాన్ని ఫౌజీ స్పిరిట్ తో ప్రభాస్ నిలబడతాడేమో చూడాలి మరి.